హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ పద్ధతిలో ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేశారా? డెఫినెట్గా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకొని కూడా ఒక 15 ఇయర్స్ అయింది. నా పద్ధతిలో కొన్ని మార్పులు చేసి ఇంకా టేస్టీగా ఎన్నోసార్లు చేశాను. ఈ వీడియో చూసాక అరే ఇలా చేసింటే బాగుండు అని అనిపిస్తే మీ ఐడియాస్ నాతో షేర్ చేసుకోండి. చిన్నప్పటి నుంచి నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, ఆల్ రైట్, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చేపల పులుసు కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి గ్యాస్ పైన ఉంచి కాల్చుకోవాలి. కాల్చిన ఉల్లిపాయలను చేపల పులుసులో వేసుకున్నట్లయితే చేపల పులుసుకి స్మోకీ ఫ్లేవర్ బాగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్రిల్ ఉంటే గ్యాస్ పైన ఉంచి గ్రిల్ పైన కాల్చుకోండి, లేదంటే ఇలా పెట్టేసైనా కాల్చుకోవచ్చు. గ్రిల్ ఉంటే గ్రిల్ పైన ఉల్లిపాయలను పెట్టేసి 4 వైపులా కూడా తిప్పుతూ కాల్చుకోవాలి. ఉల్లిపాయలను గ్యాస్ పైన ఉంచి కాల్చుకున్న తర్వాత ఉల్లిపాయలు కూల్ అయ్యేంత వరకు పక్కకు ఉంచేసి ఆ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. 2 కిలోల చేపలకు ఈ కొలతలు చెప్తున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కొబ్బరి పొడి తీసుకున్నట్లయితే 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. చేపల పులుసులోకి పచ్చి ధనియాలు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. చేపల పులుసులో జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. దాల్చిన చెక్క 1 ఇంచు తీసుకుందాం. మిరియాలు 20 నుంచి 25 తీసుకోండి. అలాగే ఇలాచీ 6-7 తీసుకోండి. ఒక చిన్న మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు 1 తీసుకోండి. 5-6 లవంగాలు, జాపత్రి కొంచెం, అనాస పువ్వు నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెం తీసుకున్నాను, 1 పువ్వు తీసుకోండి. ఎల్లిపాయలు 1 గడ్డ తీసుకుందాం. తీసుకున్న మసాలాలన్నీ లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మసాలాలన్నీ మాడిపోకుండా వేయించుకున్న తర్వాత ఇందాక తీసుకున్న ధనియా పౌడర్ ఇందులో వేసుకొని చల్లారడానికి పక్కకు ఉంచుకుందాం. ఉల్లిపాయలు చల్లారిన తర్వాత పైన మాడిపోయిన పొట్టును తీసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మాడిపోయి ఉంటాయి కదా, కొంచెం తీసుకోండి, మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయలు అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుదాం. డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. మసాలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని స్మెల్ పోకుండా ఏదైనా డక్కన్ పెట్టేసేయండి. ఇదే జార్లో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. చేపల పులుసు స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాలు లవంగాలు వేసుకున్నాం కాబట్టి కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. పసుపు 1 టీ స్పూన్ వేసుకుందాం. ఉప్పు రుచికి తగినంత వేసుకుందాం. మనం ఇందాక ఉల్లిపాయలని కాల్చి పక్కన ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను, అది కూడా వేసుకుందాం. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, అంతకంటే వేసుకోవద్దు. పులుసులో పులుపు ఎక్కువైతే మిగతా ఫ్లేవర్స్ ఆస్వాదించలేం కాబట్టి చూసి వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా మిక్సీకి పట్టించి ఒక బౌల్లో తీసేసుకుందాం. మిక్సీ జార్లో ఉన్న మసాలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకొని మసాలా వాటర్ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాను పక్కన ఉంచేసి చేపలు స్మెల్ రాకుండా ఉండాలంటే చేపలో ఉన్న డర్టీ మొత్తం తీసేయండి. వాళ్ళు శుభ్రంగా చేసిస్తారు, బట్ మనం కూడా ఒకసారి అక్కడక్కడ ఉన్న డర్టీ మొత్తం తీసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చేపల పైన ఉప్పు వేసి రుద్దుతూ ఉప్పు కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కను కడిగేసిన తర్వాత మరోసారి ఉప్పు వేసి కడిగిన తర్వాత ప్లెయిన్ వాటర్తో 4-5 సార్లు ప్లెయిన్ వాటర్తో కడిగినట్లయితే స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ చేపలను పక్కకు ఉంచుకొని చేపల బగోనే ఉంటే చేపల బగోన తీసుకోండి, లేదంటే ఇలాంటి బగోన తీసేసుకొని ఇందాక ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. చేపల పులుసు బాగా కుదరాలి అంటే నీళ్లు ఎక్కువ వేయకుండా 1 గ్లాస్ మాత్రమే నీళ్ళు వేసేసుకోండి. అంటే ఈ విధంగా గట్టిగా ఉండాలి. చేపల పులుసుకు ఎప్పుడైనా నూనె ఎక్కువే పడుతుందన్న సంగతి గుర్తుంచుకోండి. నేను ఇక్కడ అందాజా మీద వేస్తున్నాను, 1 కప్పు నూనె వేసుకోండి. అంటే నూనె ఇలా పైకి తేలాలి. రీఫైండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఉంచి హై ఫ్లేమ్లోనే పులుసు కొంచెం హీట్ అయ్యేంత వరకు డక్కన్ పెట్టేసి హీట్ చేసుకుందాం. పులుసు ఈ విధంగా హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు డక్కన్ పెట్టి ఉడికించుకుందాం. ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక చిన్న టమాటోను మిక్సీ జార్లో పూర్తిగా పేస్ట్లో కాకుండా ఈ విధంగా అక్కడక్కడ టమాటో ముక్కలు కనిపించేటట్లు మిక్సీకి పట్టించి టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకొని డక్కన్ పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూడండి, పులుసు కొంచెం చిక్కబడింది కదా,
గ్యాస్ ఫ్లేమ్ను పూర్తిగా తగ్గించి చేప ముక్కలను వేసుకుందాం. ఈ చేపల పులుసు రియల్గా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే చేపల పులుసులో చేపలు వేసిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించినట్లయితే మసాలాలన్నీ చేపలకు బాగా పట్టేసి చాలా బాగా చేపల పులుసు కుదురుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా, గమనించారా? ఒక్కొక్క చేప ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. బట్ పులుసు పెట్టాలంటే రోహు మచ్చి అంటే కొరమీనుతో వండితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఏ చేపలైనా సరే నేను చెప్పినట్లు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసినట్లయితే ఎప్పుడు చేపల పులుసు చేయాలన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. చేపలు వేసిన తర్వాత కొంచెం ఉడుకు పట్టిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే కరివేపాకు వేసుకోండి. డక్కన్ పెట్టేసి ఒక 4 నిమిషాలు ఉడికించుకుందాం. అంటే సగం చేప ఉడికితే చాలు. సగం ఉడికిన తర్వాత అంటే 4 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న కొబ్బరి మసాలాను ఇందులో వేసేసుకుందాం. ఈ స్టేజ్లో స్పూన్ పెట్టి అస్సలు కలపకూడదు, లేదంటే చేపలు విరిగిపోతే బగోనని ఇలా తిప్పినట్లయితే అదే కలిసిపోతుంది. మసాలా వేసిన తర్వాత డక్కన్ పెట్టేసి మరో 3 నిమిషాలు ఉడికించుకుందాం. అంటే చేపలు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. చేపలు ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే ఒక స్పూన్తో గుచ్చి చూడండి. చేపల పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలి. మరీ గట్టిగా అయినట్లయితే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని 30 సెకండ్లు ఉడికించుకుంటే సరిపోతుంది. గరం మసాలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 సెకండ్లు మాత్రమే ఉడికించుకుందాం. 5 సెకండ్లు ఉడికిన తర్వాత చేప ముక్కను ఈ విధంగా ఒకటి తీసుకొని చెక్ చేసుకోవాలి. చేప ముక్కలు బాగా ఉడికిపోయాయి అలాగే అండ్ చాలా టెంప్టింగ్గా కూడా ఉంది కదా. మరి తప్పకుండా ట్రై చేస్తారా కాదో చేయండి. మరి నేను చెప్పిన చిట్కాలు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ చెక్, బీ కూల్, స్టే హ్యాపీ.